హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గు చూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్ ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్ కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్బరేలీ. సోనియా గాంధీ ఇక్కడి నుంచి వరుసగా 4వసారి ఎంపీగా గెలిచారు. రాయ్బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్ట్ అయిన హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను సిట్ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయ కుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు, మీ పని మీరు చేయండి, నేనేమి చెప్పను అని మొండికేసినట్లు తెలిపింది. ప్రశ్నలకు తాము న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. జూన్ 2 వరకు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బరువు తగ్గటం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవటానికి తన బెయిల్ను వారం రోజులు పొడిగించాలని కోరారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి. సీఎం సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. చంద్రబాబుకు స్వాగతం పలకటానికి ఎయిర్పోర్ట్కు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, బోడి ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి విజయానికి చెరువులో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ జూన్ 4న భారతదేశం కొత్త ఉదయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు స్టాలిన్. 10 ఏళ్ల బీజేపీ పాస్ టెస్ట్ పాలనను ఓడించి భారతదేశాన్ని రక్షించడానికి ఏర్పడిన ఇండియా కూటమి ప్రజల అంచనాలను అందుకుంటుందన్నారు. విజయానికి అంచున ఇండియా కూటమి ఉందని చెప్పారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై దాడి చేయడానికి ప్రయత్నించిన మరో కుట్ర బయటపడింది. ముంబైలోని పాన్వేల్లో సల్మాన్ కారు దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లోని 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుంచి సేకరించిన ఆయుధాలతో సల్మాన్ పై దాడి చేయడానికి వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ వాహనం లేదా ఆయన ఫామ్ హౌస్ పై దాడి చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కెనడాకు చెందిన అతని బంధువు అన్మోల్ బిష్నోయ్ సహచరుడు గోల్డీ బ్రూరాతో కలిసి పాకిస్తాన్ ఆయుధ వ్యాపారం నుంచి AK-47, M16 ఇతర ఆయుధాలను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో లారెన్స్ బిష్నోయ్, అన్మోల్ బిష్నోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి బైక్లను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ముఠా దొంగతనాలకు పాల్పడుతుందని పోలీసులు చెప్పారు. కామారెడ్డి కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న మెకానిక్లతో కలిసి ముఠా బైక్ చోరీలకు పాల్పడుతుందని తెలిపారు. మేడ్చల్ జోన్ స్పెషల్ పోలీసులు సంయుక్తంగా జరిపిన తనిఖీలో ముఠా గుట్టురట్టయింది. ముఠా నుంచి 20 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నవీన్ గౌడ్, దేవరాజ్లపై పాత కేసులు ఉండగా ప్రశాంత్ అనే వ్యక్తి వీరితో కలిసి దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.